ప్రస్తుత కాలంలో ఉద్యోగాలు చేసే వ్యక్తులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని కొన్ని ఘటనలు చూస్తే అర్థమైపోతుంది. ముఖ్యంగా ఐటీ జాబ్స్ చేసేవారు డబ్బులు సంపాదిస్తారు, కానీ మానసిక ప్రశాంతత మాత్రం కోల్పోతారు. ప్రెసెంట్ కాలంలో ఐటీ జాబ్స్ చేసే వారిలో ఎక్కువగా సంతానలేమి సమస్యలు, గుండెపోటు సమస్యలు వస్తున్నాయి. మరి దీనికి ప్రధాన కారణం వారు చేసే పనిలో తీవ్రమైన ఒత్తిడి ఉండడం అని నిపుణులు అయితే అంటున్నారు. మరి అయితే ఐటీ ఉద్యోగాలు చేసే వారికి ఒత్తిడిపై అధికారుల నుంచి ఏ రేంజ్ లో ప్రెషర్ ఉంటుందనేది కొన్ని ఘటనలు చూస్తే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. రీసెంట్ గా బెంగళూరులో జరిగినటువంటి ఈ ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. మరి ఇప్పుడు అదేంటో చూసిద్దాం. జనరల్ గా మనం సినిమా థియేటర్ కి వెళ్ళేది రిలాక్స్ అవ్వడానికి మాత్రమే. సినిమాలు చూసి ఎంజాయ్ చేసి కాసేపు ఆనందిస్తామని వెళ్తాం. మరి అలాంటి సినిమా థియేటర్లో కూడా ల్యాప్టాప్ ఆన్ చేసి పనిలో నిమగ్నమై ఓవైపు పని చేస్తూ మరోవైపు సినిమా చూస్తూ కనిపించింది ఓ మహిళ. ప్రజెంట్ ఆమెకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఒక మహిళ కళ్యాణి ప్రియదర్శన్ నటించిన లేడీస్ సూపర్ హీరో మూవీ కొత్తలో ఒక చిత్రం చూడడానికైతే థియేటర్ కు వెళ్ళింది. ఆమె సినిమా చూస్తూ ఓవైపు ల్యాప్టాప్ లో పని చేస్తూ కనిపించింది. ఆమె వెనక కూర్చున్న ఒక వ్యక్తి ఈ దృశ్యాలను వీడియో తీసి తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పోస్ట్ చేశాడు. అంతేకాదు, బెంగళూరులో ఉద్యోగాలు చేసే వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. మరి ఈ ఫోటో కాస్త క్షణాల్లో వైరల్ అయిపోయింది. ఇక దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఐటీ కార్పొరేట్ సంస్థలు ఉద్యోగులను ఎలాగా బానిసలాగా వాడుకుంటున్నారో ఇది చూస్తే అర్థమవుతుందని అంటున్నారు. మరికొంతమంది ఇది వర్క్ ఫ్రం హోమ్ కాదు, వర్క్ ఫ్రం థియేటర్ అంటూ కాస్త వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. వినోదం కోసం వచ్చి ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారని మరికొంతమంది అయితే అంటున్నారు. కనీసం కార్పొరేట్ సంస్థలు ఒక ఉద్యోగిని ఎంజాయ్ కూడా చేయనివ్వకుండా ఒత్తిడికి గురి చేస్తున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకొంతమంది ఏమో అంత వర్క్ ఉంటే ఇంట్లోనే చేసుకోవచ్చు కదా, ఎప్పుడైనా సినిమా చూడొచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ ఐటీ మహిళా ఉద్యోగి థియేటర్ లో కూడా వర్క్ చేసి అందరి దృష్టిని ఆకర్షించిందని చెప్పొచ్చు.